ముత్యాలమ్మ తల్లికి అయితే బోనం అయితే రెడీ చేసినాం. ఇక మధ్యాహ్నం అయితే అయింది. అందరూ కోని కోసుకొని వస్తురంట. ఇక మేము కూడా పోదామని అయితే పోతున్నాం. అట్నే కోని కోసుకొని దేవునికి చీర పెట్టి కొబ్బరికాయ కొట్టొద్దామని అందరం కలిసి పోతున్నాం. నేను, మా బావ, మా మామయ్య, అత్తమ్మ అందరం కలిసి. ఇక మా బావ ఏమో కోని పట్టుకుండు, మా మామయ్య ఏమో కత్తి పనిచేస్తుందా లేదా అని అటు ఇటు అయితే నూరుతాండు. ఇక అందరం కలిసి అయితే పోయినాం. ఇక అందరం కలిసి ముత్యాలమ్మ గుడి కాడికి అయితే పోయినాం. ఇక ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి చీరలు పెట్టి కొబ్బరికాయలు కొట్టి కోని అయితే కోసుకొని అయితే పోతురు. ఇక నేనేమో పసుపు కుంకుమ అన్నీ అయితే వేస్తున్నా దేవుళ్ళకు. అత్తమ్మ వాళ్ళు ముత్యాలమ్మ తల్లికి చీర, గాజులు, పువ్వులు ఏటా పెడతారంట. ప్రతిసారి బోనం చేసినప్పుడల్లా పెడతారంట. ఇక చాలామంది వచ్చి చీరలు పెట్టి కొబ్బరికాయలు అయితే కొట్టి కోని అయితే కోసుకపోతున్నారు. ఇక నేను కూడా దేవునికి మంచిగా మొక్కి చీర అయితే పెట్టినా. ఇక మా అత్తమ్మ మా బావని కొబ్బరికాయ కొట్టమని అయితే అడుగుతుంది. ఇక కోని అయితే కోసుకొని అయితే ఇంటికైతే వచ్చినాం. ఇక వర్షం అయితే పడుతూనే ఉంది. ఇక ఎప్పుడు వెళ్తుందో ఏమో. ఇక నేనైతే రెడీ అయ్యి అటు ఇటు తిరుగుతున్నా. వర్షం వెళ్తేనే ఇక పోవాలి బోనం తీసుకొని. ఆడికి చీకటి అయితే అయింది. వర్షం అయితే కొంచెం అయితే తక్కువైంది. ఇక బోనాలట వెళ్తానయట, అందరైతే పోతారు. ఇక డబ్ సప్పులు అయితే వస్తున్నాయి. ఇక బోనాలు అయితే అందరు తీస్తారంట. ఇక మా బజారులు అందరూ అయితే పోతారు. ఇక నేను కూడా బోనం అయితే ఎత్తుకుంటానికి తీస్తున్నా అప్పుడే. ఇక దేవునికి అయితే మంచిగా మొక్కి బోనం అయితే ఎత్తుకొని అయితే పోతాను. ఇక జర మన యూట్యూబ్ ఛానల్ని జర సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.